జగన్ ఓడగొట్టారు. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో వీళ్ళు చేసే పరిపాలన ఆధారం బట్టి నెక్స్ట్ కంటిన్యూ అవుతుందా లేదా. ఇంకోటి నాకు తెలిసి ఈ యాంబిషియస్ని అంటే వార్తలతోనో అద్భుతం జరిగిపోతుంది అంటే ఎవరికాడు జేబులో చూసుకుంటాడు. ప్రజల మీద భారాలు పడకుండా పరిపాలన సాఫీగా సాగిపోతూ శాంతి భద్రతల గురించి పద్దాక రచ్చలేకుండా భయోత్పాతం లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎవడి పని ఆడు. ఇప్పుడు మీకు తెలంగాణలో ఎక్కువ, హైదరాబాద్లో ఎక్కువ పెద్ద టెన్షన్ ఉండదు, బెంగళూరులో ఎక్కువ టెన్షన్ ఉండదు. ఎందుకు? వాడికి అసలు పత్రిక టీవీ చూసే తీరిక ఉండదు. వాడికి 24 గంటలు పొద్దున్నే లేచాడు, ఆ ట్రాఫిక్లో సచ్చి చేయడు 2-3 గంటలు పోతే వాడు ఇంకెప్పుడు చూడాలి వార్తలు? దారిలో ఏదన్నా ఎవడన్నా మాట్లాడుకుంటుంటే వెంటనే ఆఫీసుకు పోతాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడు 2-3 గంటలు, వాడు వచ్చి తినడానికే సరిపోతుంది. ఇంకా అసలు మీడియా గురించి ఏం ఆలోచిస్తారు? ఇక్కడ ఖాళీ ఎక్కువ మనకి. ఇక్కడ ఏమిటి, వ్యవసాయ పని అయిపోయింది, ఖాళీ కూర్చోవడం, సాయంత్రం అయితే అక్కడ లేదు, ఏ పని లేదు, ఖాళీ కూర్చోవడం, విపరీతంగా మాట్లాడుకుంటాం. అందువల్ల నేను అన్నది యాంబిషియస్, అది అదే తప్పు, ఇది తప్పు. ఇక్కడ తప్పులు ఎత్తి చూపెట్టేవాడు ఎక్కువ ఉన్నాడు. కాబట్టి వీళ్ళందరినీ సంతృప్తి పరిచేయగలిగితే దాన్ని ఏమంటారు, దేవుళ్ళు అయిపోతారు అన్నమాట.